హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు పంతులమ్మ నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆదివారం రఘు టిఫిన్ చేసి మెడికల్ జర్నల్ తిరగేస్తూ కూర్చున్నాడు. నాయర్ వచ్చాడు. రఘు ఏంటన్నట్టు చూశాడు. అయ్యగారు, ఎవరో అమ్మగారొచ్చారు, మిమ్మల్ని చూడాలట. బట్టలేసుకుని వస్తాను, డ్రాయింగ్ రూంలో కూర్చుండబెట్టు. రఘు మాట పూర్తి కాకమునిపే సుచరిత లోపలికొచ్చింది. ఆమె చొరవకు ఆశ్చర్యపోతూ ఏమో అనబోయాడు నాయర్. అయ్యగారి ప్రసన్న వదనం చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. భలే వాడండి మీ నాయరు. రఘు ఏమీ వినిపించుకునే స్థితిలో లేడు. ఆనందంతో సుచరితను చూస్తున్నాడు. ఏవండి డాక్టర్ గారు, అనుమతి లేకుండా మీ గదిలోకొచ్చినందుకు కోపమా? మాట్లాడరేవండి. కోపం కాదు, ఆరాధ్య దేవత నట్టింట ప్రత్యక్షమైతే ఎలా పూజించాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా నయం, కర్రతో పూజించారు కాదు. కిలకిలా నవ్వింది సుచరిత. సుచరిత అతని సమక్షంలోనే అలా నవ్వగలుగుతుంది. రా కూర్చో. ఆమె చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. హఠాత్తుగా నాపై ఇంత దయ కలిగిందేంటి? అడిగాడు. చాలండి పరిహాసం, ఎవరన్నా వింటే నవ్వగలరు. మీతో అతి ముఖ్యమైన పని ఉండి వచ్చాను. నాయర్, 2 కప్పుల కాఫీ తీసుకురా. సుచరిత వద్దని వారించాలనుకుంది. కాని అతని కళ్లలో వెల్లివిరిసే ఆనందం చూసి ఊరుకుండిపోయింది. ఇప్పుడు చెప్పు. అటు రావడం లేదేం మీరు? నాకేం వేరే పని లేదా? అన్నాడు చిలిపిగా. అది కాదు సుచి, నా రాక వల్ల నువ్వు నలుగురి నోళ్లలో నానడమెందుకని రావడం లేదు. అవును, ఏదో ముఖ్య విషయం చెప్పాలన్నావు. ఏం లేదు, రమాదేవికి టీబీ వచ్చే సూచనలున్నాయి అన్నారు డాక్టర్. నిజమా? అవును, అనంతగిరి శానిటోరియంలో చేర్పిస్తే మంచిదనుకుంటున్నారు. డాక్టర్ అదే చెప్పారు. కానీ అక్కడ బెడ్ దొరకడం చాలా కష్టమట కదూ. ప్రయత్నిస్తాను. అయినా ఇన్ని రోజులు ఆలస్యం చేశారేంటి? ఒకసారి చూద్దాం అన్నాడు. ఇంతలో నాయర్ కాఫీ తెచ్చాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే యజమాని నవ్వు చూసి ఆశ్చర్యపోయాడు నాయర్. నాయర్, అమ్మగారిక్కడే భోజనం చేస్తారు అన్నాడు రఘు. నాయర్ సంతోషంగా వెళ్ళిపోయాడు. రఘు రమాదేవిని చూడడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. ప్రఫుల్ల వదనంతో రఘును పలకరించింది రమాదేవి. రండి మరిదిగారు, మా చెల్లి మిమ్మల్ని కూడా శ్రమ పెడుతోంది అంది రమాదేవి. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఆ వరసకు, ఆమె చొరవకు. రఘు తేరుకుని నవ్వాడు. మీరు నన్నంత పరాయివాణ్ణి చేశారేంటి వదినా? ఇంత ఆలస్యంగానా తెలియచేయడం అన్నాడు. అదేం లేదు, నీరసమేగా పోతుందనుకున్నాను అన్నది రమాదేవి. ఇంతలో వంటింట్లో నుంచి వచ్చాడు రమాదేవి భర్త. హలో డాక్టర్ గారు, ఈరోజు చాలా సుదినం అన్నాడు. సుదినమైతే డాక్టర్లను చూడరు అంది సుచరిత. అందరూ నవ్వారు. ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు తెచ్చాడు మూర్తి. మరేం పర్వాలేదు, గాభరా పడొద్దు. అనంతగిరి గాలికే తగ్గిపోతుంది. మీరు అనంతగిరి వెళ్ళడానికి సిద్ధం కండి. నేను నా స్నేహితులకు ఉత్తరం రాస్తాను అన్నాడు రఘు. మీకు శ్రమ కలిగిస్తున్నాము. సరిసరి, పేషెంట్లను చూడ్డం శ్రమ అనుకుంటే వృత్తే మానేయాలి. ఇక సెలవిప్పించండి. కాఫీ తీసుకుని వెళ్దురుగాని. చవకలో వదలగొట్టేద్దామనుకున్నారేమో. మీకు కొంచెం నయం కాని భోజనమే చేస్తాను. చేస్తే ఇప్పుడు కాఫీ తాగొద్దని ఉందా? వద్దక్కా, ఇప్పుడే వీరి వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగాను. కప్పులు సరిగ్గా 1/2 లీటరున్నాయి అంటూ సుచరిత వారించింది. దంపతులిద్దరూ చిరునవ్వుతో సాగనంపారు డాక్టర్ని, సుచరితను. అతనికి సుచరితంటే చాలా ఇష్టంలా ఉంది అన్నాడు మూర్తి. ప్రాణం, ఈమెకు ఇష్టమే. కాని సంఘం సంప్రదాయాలు అంటుంది. నాకైతే ఇద్దరూ భార్యాభర్తలు అవుతారని అనిపిస్తుంది అంది రమాదేవి. అయితే మంచిదే, చూడముచ్చటగా ఉంటుంది. భోజనం చేద్దాం పద అంటూ మూర్తి ఇంట్లోకి వెళ్ళాడు. పాపిష్టిదాన్ని, మీతో చేయించుకుంటున్నాను అంటూ గొణుక్కుంది రమాదేవి. నన్నింటి దగ్గర దింపేయండి దారిలో సుచరిత అడిగింది. అదేం కుదరదమ్మాయి. నాయర్ వంట చేసి కనిపెట్టుకునుంటాడు పాపం. వాడి వంట నేను మెచ్చుకోను. ఎవరింటికొచ్చినా నానా హైరాణ పడి వంట చేస్తాడు. ఎలా ఉందని అడుగుతాడు. బావుందంటే డిగ్రీ దొరికినంత సంతోషం. అంత కష్టపడినా ఏదో ఒకటి తక్కువో ఎక్కువో వేస్తాడు. అది తినలేక అప్పుడప్పుడు హోటల్లో భోంచేస్తాను అన్నాడు రఘు. మంచి వంట బ్రాహ్మడిని పెట్టుకుంటే అంది సుచరిత. అది అయింది, ఇంగువ తినలేక చచ్చాను.
రఘు ఇల్లు చేరారు. కారు గ్యారేజ్లో పెట్టి వచ్చాడు. సుచరిత ఫ్లవర్ వాజ్ దుమ్ము దులుపుతోంది. ఫ్లవర్ వాజ్ కాదు, ప్రతి వస్తువు దుమ్ముతో ఆచ్ఛాదితమైందే. ఒక్క రోజులో పోదుగాని రా, నా కాకలి దహించుకుపోతుంది. రఘు డైనింగ్ రూంలోకి దారి తీశాడు. తను వెళ్ళింది. నాయర్ వడ్డించాడు. బంగాళదుంప వేపుడు మార్చి పెట్టాడు. దొండకాయల్లో ఉప్పు ఎక్కువేశాడు. పప్పు పులుసులో చింతపండు వాసన. అమ్మగారు, నా వంటెలా ఉంది? సిగ్గుపడుతూ నిల్చున్నాడు. వంటకేం, దివ్యంగా ఉంది. అయినా డాక్టర్లకు రుచులేం తెలుస్తాయి నాయర్? అంది కొంటెగా రఘువంక చూస్తూ. మరేనండి, కొంచెం ఆగండి, అప్పడాలు తెస్తాను. సంబరంగా లోపలికి వెళ్ళాడు నాయర్. రఘు తన ప్లేట్లోని పదార్థాలు సుచరిత ప్లేట్లో వేశాడు. దివ్యంగా ఉందిగా, తిను అన్నాడేగాని అవమానం చేశానని ఎక్కడ ఏడుస్తుందోనని భయం పట్టుకుంది. కాని సుచరిత ఓరగా చూస్తూ మామూలుగా తినడం మొదలుపెట్టింది. అప్పడాలు తీసుకొచ్చాడు నాయర్. అవి మాత్రం ఇష్టంగా తిన్నాడు రఘు. లేచి గదిలోకి వెళ్లారు. నిజంగా అంత అభిమానించే రఘును, తన మనసుకు ప్రశాంతత ప్రసాదించే పరిసరాలను వదలబుద్ధి కాలేదు సుచరితకు. మంచం మీద పడిపోయాడు రఘు. ఆ క్షణంలో అతని వక్షంపై తలుంచి, నువ్వు లేంది నేను జీవించలేని రఘు అనాలనిపించింది. కాని ఎంతో నిగ్రహంతో ఆ కోర్కెనాపుకుంది. వారం రోజుల అనంతరం రమాదేవిని అనంతగిరి శానిటోరియంలో చేర్చి వచ్చాడు మూర్తి. రఘు తను వెళ్లకపోయినా ఏర్పాట్లన్నీ తనే చూశాడు. మూర్తికి ఇంట్లో మనసు నిలవడం లేదు. గృహిణి లేని గృహం శూన్యంగా కనిపించింది. బల్లమీద తలపెట్టి పసిపిల్లవాడిలా బావురుమన్నాడు. సుచరితకి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఏవో 2 మాటలు చెప్పింది. అక్కయ్య తొందరలోనే ఆరోగ్యవంతురాలై వస్తుంది బావగారు, మీరేం దిగులు పెట్టుకోకండి. తను కళ్ళు తుడుచుకుంది. బిక్కుబిక్కుమని చూసే పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. సుచరిత, నీకు తెలీదు, నా రమలేంది నేను బ్రతకలేను. మళ్ళీ అది ఈ ఇంట్లో తిరుగుతుందా అన్నాడు మూర్తి. అదేం మాట? అక్కయ్య అనుకున్న దానికంటే ముందుగానే వస్తుంది. మీరేం దిగులు పడకండి. రమ రాగానే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాము. ఈ రాబందులకు దూరంగా వెళ్తాము అన్నాడు మూర్తి. పెద్ద పాప ఉండగలదు, కాని చిన్న పాపను మీరు చూడలేరు. అమ్మగారినో అత్తగారినో పిలిపించండి అంది సుచరిత. వద్దు సుచరిత, వాళ్ల సాధింపులకు ఉన్న మతి కూడా పోతుంది. పోనీ చిన్నపాప సుమను నేను తీసుకెళ్తాను బావగారు, అభ్యంతరం చెప్పకండి. పసిపిల్లలతో మీరు వేగలేరు అంటూ పాపనెత్తుకుంది సుచరిత. నీకు శ్రమ దేనికి? నా తిప్పలేవో నేను పడతాన్లే. నాకేం శ్రమ? అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది, పాపను చూసుకుంటుంది. మూర్తి కళ్ళు కృతజ్ఞతతో మెరిసిపోయాయి. ఏ జన్మలోనో నా చెల్లెలవై ఉండాలి సుచరిత, చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. దినమంతా కబుర్లు చెప్తూ బాగా ఆడుకుంది సుమ. రాత్రి నాన్న అమ్మ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఎంత మరిపించినా మరువదు, ఏం పెట్టినా తీసుకోదు. వాళ్ల నాన్న దగ్గర వదిలి వద్దామా అమ్మా అడిగింది సుచరిత. వీళ్లను ఇంట్లో వదిలి ఆఫీస్కెలా వెళ్తాడే అంది గోపమ్మ. అది నిజమే, కాని పిల్ల దిగులు పట్టుకుని మంచం పడితే? అయితే ఓ పని చేద్దామా? గదులు ఖాళీగా ఉన్నాయి కదా, మనం వాడుకోవడం లేదు. రమాదేవి వచ్చే వరకు ఇక్కడుంటే ఉమను కూడా చూడొచ్చు కదా. జడ అది వెయ్యగలడా మగమనిషి? అమ్మా, నీ ఆలోచన బావుంది. నీదెంత మంచి మనసమ్మా అంది సుచరిత. పిన్ని, నాన్న అమ్మ దగ్గరకు పోతాను కాళ్ళు పట్టుకుంది పాప. పాపను తీసుకుని ఇద్దరూ రిక్షాలో మూర్తి ఇంటికి వచ్చారు. తలుపు తీసి వీళ్లను చూసి ఆశ్చర్యపోయాడు మూర్తి. అదేమిటమ్మా, ఇంత రాత్రి బయలుదేరారు? తండ్రి గొంతు వింటూనే పాప తండ్రిపైకి దుమికింది. అందుకున్నాడు సుమను. సుమా అంటూ గుండెలకు హత్తుకున్నాడు మూర్తి. ఎవరన్నా తీసుకువెళ్తారేమో అన్నట్టు తండ్రిని గట్టిగా కౌగలించుకుని కళ్ళు మూసుకుంది సుమ. రండమ్మా, పాప వల్ల ఇంత దూరం వచ్చారు అన్నాడు. ఉమా మంచం మీద నిద్రపోతోంది. తండ్రి భుజం మీద ప్రశాంతంగా నిద్రపోయింది సుమ. చూడు బాబు, పెద్దదాన్ని చెబుతున్నాను. పసిపిల్ల ఈ పిల్లనేం చూడగలదు? మా దగ్గర నువ్వు లేందు ఉండలేరు. మా ఇంట్లో బయట గదులు ఖాళీగా ఉన్నాయి. రమ వచ్చే వరకు అక్కడే ఉండకూడదు అన్నది గోపమ్మ. నన్ను మీరు అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారమ్మా. మరేం చెప్పకు నాయనా, అనవసరంగా పిల్లలు పాడైపోతారు. గోపమ్మ మాట తీసేయలేకపోయాడతను. అలాగేనమ్మా, నా తల్లి కంటే ఎక్కువ ఆదరిస్తున్నారు అన్నాడు. 2 రోజుల్లో సామాన్లన్నీ గోపమ్మ ఇల్లు చేరాయి. గోపమ్మ సంరక్షణలో పిల్లలు ఏ లోటు లేకుండా గడుపుతున్నారు. సుచరిత కథలు చెబుతుంటే ఉమ బడికి వెళుతోంది. సుమ మాత్రం ఇంట్లోనే గోపమ్మ దగ్గర ఉంటోంది.
ఇంగ్లీష్ కాంపోజిషన్ నోట్బుక్ దిద్దుతూ కూర్చుంది మరియమ్మ. లలిత అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. హెడ్ మాస్టర్ బయటకెళ్లారని తెలుసుకున్నారు. ఏమండోయ్ గోపాలం గారు, ఇద్దరు హీరోలను హీరోయిన్ ప్రేమించే సినిమా ఏదన్నా చూశారా అంది. ఇద్దరు హీరోయిన్లు ఒక హీరోయిన్ను ప్రేమించడం మామూలే కదండీ అన్నాడు గోపాలం. నేనడిగేది హీరోయిన్ సంగతి. క్లియోపాత్ర ప్రేమించలేదా సీజర్ని ఆంటోనీని అన్నాడు గోపాలం. సీజర్ మరణించాక, బతికుండగానే అలాంటిది చూశారా? ఏవండి గోపాలం గారు, మీ భారతంలో ద్రౌపది 5గురిని చేసుకుని ప్రేమించలేదా? మరియమ్మ జవాబిచ్చింది. వాళ్ల భావం చూచాయగా అర్థం చేసుకున్న సుచరిత అసహ్యంగా వాళ్ల వంక చూసింది. పెద్ద పెట్టులాగా అందరూ నవ్వారు. 4th పీరియడ్లో సడన్గా ఇన్స్పెక్టర్ వచ్చాడు. అందరూ హడావిడిగా ఉన్నారు. మూలగదిలో 9th స్టూడెంట్స్ గోలగా అరుస్తుంటే నవల చదువుతూ కూర్చుంది ఎవిలీన్. ఇదే క్లాసు? గంభీరమైన కంఠం విని గాభరాగా లేచింది. పిల్లల గోల తగ్గింది. గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇప్పుడేముంది మీకు? జాగ్రఫీ అస్పష్టంగా గొణిగింది ఎవిలీన్. అయితే మీరు నవల పఠనంలో మునిగున్నారేంటి? నాకు జాగ్రఫీ రాదు, బలవంతంగా వేశారు. డోంట్ ట్రై టు ప్రిటెండ్. పిల్లల చేత చదివిస్తూ క్లాస్ను ఎంగేజ్ చేయలేరా? తల వంచుకుంది ఎవిలీన్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హెడ్ మాస్టర్ గారు? టేక్ యూర్ ఎక్స్ప్లెనేషన్. వేరే క్లాస్కు వెళ్ళాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ రిపోర్ట్ను చూసి మండిపోయింది లలిత. సుచరిత, వెంకటేశం, శర్మ మొదలగు వారి టీచింగ్ చాలా బావుందని, మిగతా వాళ్ల టీచింగ్ సరిగ్గా లేదని, ఇంప్రూవ్ చేయాలని రిపోర్ట్లో ఉంది. పోవోయ్, వేధవారి మార్కులను ఎవడు లెక్క చేస్తాడు అంది మరియమ్మ. ఏమిటి లలిత, వేడిగా ఉన్నారు? అప్పుడే వచ్చిన సుచరిత ప్రశ్నించింది. వేడిగానే ఉంటుంది. చల్లగా పనులు చేయడం మాకు చేత కాదు సుచరిత. దీర్ఘం తీసింది లలిత. పోజులు పెట్టి పేర్లు సంపాదించడం కాకపోతే ఏంటిది? మనం పోజు పెట్టినా పిల్లల తల్లులం. ఆయన కంటికి ఎలా ఆనుతాం? ఎవిలీన్ హేళనగా అరిచింది. ఆ అవమానంతో సుచరిత ముఖం కందగడ్డలా తయారైంది. చిచి, ఏంటిది? ఇలాంటి ఊహలు మదిలోకి ఎలా వస్తాయి? మన పదవికే అవమానం. ఉపాధ్యాయులంటే ఒక విధంగా సంఘ నిర్మాతలు. ఆ సంగతి మర్చిపోయి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. మనలాంటి వాళ్ళుంటే టీచర్లు అధికారులకు చులకన కారు? అసహ్యంతో ముఖం తిప్పుకుంది సుచరిత. రోషానికేం తక్కువ లేదు లలిత సాగదీసింది. అయినా అంత నీచంగా మాట్లాడడం భావ్యంగా లేదు. అది అందరికీ వర్తిస్తుంది. మన డిగ్రీలెందుకు తగలయ్యనా? మన నోటికి ఎంతొస్తే అంత మాట అనకూడదు. మరియమ్మ కలగచేసుకుంది. నీకు నీతులు అంటబట్టయ్యా మరియమ్మ? లలిత కొరకొరా చూసింది. దీనికి తోడన్నట్టు సుచరిత 8వ తరగతి ఇంగ్లీష్ బాగా చేసిందని వాళ్ల ముందు హెడ్ మాస్టర్ సుచరితను మెచ్చుకున్నాడు. ఇంగ్లీష్ డిబేట్లో 11th క్లాస్తో పోటీ చేసే క్లాసు ఒక్క 8వ తరగతే. ఆ రోజు నాగరాజు చక్కగా మాట్లాడాడు. అందరూ అభినందించారు. టీచర్, ఈ గౌరవం మీదేనండి. ఉత్సాహంగా వచ్చాడు నాగరాజు. మిగతా పిల్లలు సుచరితను చుట్టుముట్టారు. ఇంకా అభివృద్ధి చెయ్యాలి. రాష్ట్రానికంతటికీ జరిగే పోటీల్లో పాల్గొనాలి. వ్యాసరచన పోటీకి పేర్లిచ్చారా అడిగింది సుచరిత. ఇచ్చారు టీచర్, అమ్మాయిలే ఎక్కువగా ఇచ్చారు. సుచరిత నవ్వింది. అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలదేనన్నమాట పైచేయి. ఏం కాదండి అరిచాడు వాసు. వాళ్లకు ఒక్క ఆట రాదు, గేమ్స్లో ప్రైజులన్నీ మావేగా అంటూ భుజాలెగరేశాడు వాసు. పెద్ద ఉమకు త్రోబాల్ ఆడితే రాలేదేంటి ఫస్ట్ ప్రైజు? ఒక అమ్మాయి ఆ అబ్బాయిని ఉరిమి చూసింది. అవును, ఉమేది? చిల్డ్రన్స్ డే నాడు డ్యాన్స్ చేస్తుందేమో అడగాలి అంటూ ఉండగానే ఉమ వచ్చింది. ఉమా, టీచర్ చెప్పింది విన్నావా? విన్నాను. చేస్తాను టీచర్. అలాగే నా దగ్గర ఒక పాటుందండి, పాడుతుందేమో సుశీలను అడగండి. ఏం పాట? అలా చెట్టు కింద కూర్చుందాం పద. అందరూ తరుఛాయలో విశ్రమించారు. సుశీల కూడా వచ్చింది. అలా పిల్లలతో కలిసి ఉండడం ఇతరులకు గిట్టదు. ఏది సుశీల, పాట పాడమ్మా. సుశీల పాటున్న కాగితం అందుకుంది. నెమ్మదిగా పాటంతా చదివింది. ఏ స్టైల్లో పాడాలి టీచర్ అడిగింది. అదేదో నువ్వే చూడు, నాకు రాగాలు తెలియవు. సుశీల నెమ్మదిగా పాడింది. అందరూ మంత్రముగ్ధుల వలె కూర్చున్నారు. చాలా బాగా పాడావు సుశీల, సుచరిత అంది. థ్యాంక్స్ టీచర్. ఎవరు రాశారుమా? నేనేనండి, ఉమ సిగ్గుపడుతూ చెప్పింది. అయితే తమరు రచనలు కూడా చేస్తారన్నమాట. అవునండి, భలే కథలు రాస్తుంది, సుశీల చెప్పింది. అదంతా నమ్మకండి టీచర్. నమ్మితే ఏం, కథలు వ్రాయడం మంచిదేనమ్మా. ఇక వెళదామా? హేమకు పెళ్ళట టీచర్. హాలిడేస్ గురించి నోటీస్ రాలేదేమండి?
సుశీల మాట పూర్తి కాకమునిపే రంగయ్య నోటీస్ తెచ్చాడు. దసరా సెలవుల గురించి చదివి పిల్లలకు చెప్పి లేచింది సుచరిత. సుశీల, మరియమ్మ పిలిచింది. అందరూ అటుకేసి వెళ్లారు. మరియమ్మ కోపంగా చూసింది. మీకు హిస్టరీ ఎక్స్ట్రా పీరియడ్ ఇద్దామనుకుంటే ఎక్కడికెళ్లారు అంది. సుచరిత టీచర్ పాట పాడమంటే పాడి చూపించామండి. సుచరిత, మగపిల్లలకే ఉందనుకున్న ఆ పిచ్చి ఆడపిల్లలకు కూడా ఉందా అంది. పిల్లలందరూ మౌనంగా ఉన్నారు. గ్లామరస్ టీచర్గా అయినా అమ్మంటే ఎవరికిష్టం ఉండదు? అందరికీ ఉంటుందండి. అయితే 24 గంటలు అన్నీ వదిలి అమ్మ దగ్గర ఉండరు గదా. 24 గంటలు ఎప్పుడండి? ఇప్పుడే కదా క్రాఫ్ట్ టీచర్ రాలేదని. రాకుంటే ఇంతమంది టీచర్లుండగా ఆమె దగ్గరికే వెళ్ళాలా? కాస్త టైం దొరికితే చాలు. నేను చూడ్డం లేదేంటి అంది మరియమ్మ. ఉమ ఉపాయస్తురాలు. వెంకటేశం గారు ఈ పీరియడ్లో రమ్మన్నారు సుసి. అందరూ మరియమ్మను తప్పించుకుని బయటపడ్డారు. సుచరితతో మిగతా టీచర్లను పోల్చుకున్నారు. చల్లని చందమామలా నవ్వుతుంది, తియ్యగా మాట్లాడుతుంది, ఉత్సాహంగా ప్రోత్సాహమిస్తుంది అనుకున్నారు పిల్లలంతా. ఇంట్లో కాలు పెట్టిన సుచరిత ఆశ్చర్యపోయింది. ఇంట్లో నుండి ఏడుపులు తిట్లు వినిపిస్తున్నాయి. చూస్తే ఒక నడివయస్కురాలు కూర్చుని రాగాలు తీస్తోంది. పోలికలను బట్టి రమాదేవి తల్లి అని గ్రహించింది. ఇంత అన్యాయమా? నా బిడ్డకు రోగమొస్తే నాకు తెలియనియరా? ఒక్క ఉత్తరం ముక్క రాస్తే ఈయన సొమ్మేం పోయిందో. దాన్ని అలా నిర్లక్ష్యం చేసే రోగాల పాలు చేశాడు. వద్దే మనకి ఉద్యోగాలు అని అన్నాను. అది వింటుందా? పిల్లలు ఎంత చిక్కిపోయారో. దాన్ని ఆ గడ్డకు వదిలి నిశ్చింతగా ఉన్నాడా? మధ్య మధ్య చీదేస్తోంది. ఉమ వెళ్ళింది అమ్మమ్మ దగ్గరకు. సుమ మాత్రం గోపమ్మ నంటిపెట్టుకుని కూర్చుంది. ఆవిడ ధోరణి అలా సాగుతూనే ఉంది. పరాయి పంచలో బిడ్డలుంచుతాడా? గోపమ్మ సాంత్వన వచనాలు ఆమె తలకెక్కడం లేదు. ఆమె స్వభావం ఊహించగలిగింది గోపమ్మ. అందుకే రమాదేవి అంత దూరంగా ఉందేమో అనుకుంది. సాయంత్రం ఉస్సురంటూ కాళ్ళీడ్చుకుంటూ వచ్చాడు మూర్తి. సుమ పరుగెత్తి తండ్రిని వాటేసుకుంది. శ్రమంతా మరిచి కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను చచ్చిపోయాననుకున్నావా నాయనా? నువ్వు పిల్లలు పరుల పంచన చేరతారా? అయ్యో, నీకెంత గతి పట్టిందే. ఇప్పుడేమొచ్చిందండి? ఇలా గోల పెట్టి దాన్ని అదరగొడతారనే మీకు చెప్పలేదు. అనవసరంగా గొడవ చేసి పిల్లల్ని నొప్పించకండి, వాళ్ళు బెదిరిపోతారు. దిగమ్మా సుమ. పాపను దించి బాత్రూం వైపు వెళ్లాడు మూర్తి. అనంతగిరి వెళ్లి కూతుర్ని చూసొచ్చింది సుభద్రమ్మ. అక్క బావుందా పెద్దమ్మా? సుచరిత ఆతృతగా అడిగింది. బాగానే ఉందమ్మా. పిల్లల దగ్గరుంటానే అంటే ఆయన చూసుకుంటారులే అమ్మా. వదిన ఒక్కరిదే ఉంది. నువ్వు ఊరెళ్ళమంటుందేంటి పిచ్చిది? దాని మనసు రాయి. అయినా నేనుండగలనా అంది. అల్లుణ్ణి సాధించని క్షణం ఉండదావిడకు. అందుకే వద్దన్నది కాబోలు అనుకుంది సుచరిత. ఆమె ఉండిపోయింది పిల్లల కోసం. ఆవిడతో లాంఛనప్రాయంగా తప్పితే ఎక్కువగా మాట్లాడేది కాదు. సెలవులు ఉమాసుమలతో పొద్దుపుచ్చుతుంది. రఘు రావడం లేదు. రఘును చూడాలని మనసు తహతహలాడుతోంది. ఫ్రెండ్ని చూడ్డానికి వెళ్లి రఘును చూద్దామనుకుంది. కాని రమాదేవి తప్ప తనకు ఇక స్నేహితులు లేరని గోపమ్మకు తెలుసు. నిజం తల్లికి చెబితే ఏమనుకుంటుందో. అమ్మా సుచి, వెళ్ళి 2 చీరలు తెచ్చుకోరాదు? అలాగే 2 దుప్పట్లు తేవాలి. వెళ్తావా అడిగింది గోపమ్మ. షాపింగ్ మిషతో రఘును చూడొచ్చు. ఆయన ఒకవేళ హాస్పిటల్కు పోతే 1 గంటకు భోజనానికొస్తారు అనుకుంది. ఉమ వస్తానని వెంటబడింది. సుచరిత గుండెల్లో రాయిపడింది. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళి వచ్చారో తూచా తప్పకుండా చెబుతుంది. ఏది దారి అనుకుంది. ఆపద్బాంధవిలా సుభద్రమ్మ అడ్డుపడింది. నీవెక్కడికే? ఆ చిన్నముండ గోల పెడుతుంది అని లాక్కుపోయింది. రఘు ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన సుచరిత కళ్ళు తృప్తిగా మెరిశాయి. కారు గ్యారేజీలో ఉంది. లోపలికి వెళ్ళింది. హాల్లో కుర్చీలు దులుపుతూ నాయర్ కనిపించాడు. డాక్టర్ గారున్నారా? ఉన్నారమ్మా. కాలు బెణికింది. 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్లడం లేదు. ఇప్పుడే పడుకున్నారు అన్నాడు. అతని మాటలు వింటూనే రఘు గదిలోకి వెళ్ళింది. ముఖంపై అదే గంభీరమైన చిరునవ్వు, అందరినీ ఆకట్టుకునే చిరునవ్వు. కొంచెం నీరసంగా కనిపించాడు. అలికిడికి కళ్ళు విప్పాడు. ఈ 2 దినాల ఒంటరితనంలో ప్రతిక్షణం సుచరితే గుర్తొచ్చేది. కారు పంపి రప్పించుకోవాలనుకున్నాడు. గోపమ్మ అన్యదా భావిస్తుందని ఊరుకున్నాడు. తెల్లని దుస్తుల్లో వదులుగా వేసుకున్న ముడి అచ్చు మునికన్యలా కనిపించింది. పడుకునే చేతులు చాపాడు. సుచరిత అతని కళ్లలోకి చూసింది. మరుక్షణంలో అతని వక్షంపై వ్రాలిపోయింది. పోతే దొరకదేమో అన్నంత గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. 2 నిమిషాలు అతని గుండెలపై ఎనలేని మధురానుభూతిని అనుభవించింది. మరుక్షణమే లేవబోయింది.
శుచి, లేవకు. నాకీ ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. మాట్లాడవే. చెప్పు శుచి. 2 రోజుల నుండి ఒంటరిగా నరకయాతన అనుభవించాను. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. సుచరిత పచ్చని బుగ్గలు కందిపోయాయి. వదులు రఘు, ప్లీజ్. ఎవరన్నా వస్తే? భీతహరణ్యక్షిణిలా బిక్కుబిక్కుమని చూసింది. రఘు కరిగిపోయాడు. బాహువులు సడలించాడు. సుచరిత లేచి కుర్చీలో కూర్చోబోయింది. రఘు చెయ్యి పట్టి తన మంచం మీదే కూర్చోబెట్టుకున్నాడు. సుచరిత అతని కాలును పరీక్షగా చూస్తూ, కాలు బెణికిందట కదా అన్నది. అవును, నిన్న పూర్తిగా లేవలేదు. ఈరోజు నయమే. బాత్రూంకు హాల్లోకి వచ్చాను. నేనంత పరాయిదాన్ని కాబోలు. చెప్పలేదేం నాకు? నిన్ను ఒంటరిగా చూసి నిగ్రహించుకునే శక్తి నాకు లేదు అన్నాడు రఘు. బల్ల మీద పెయిన్ బామ్ కనిపించింది. అతనికేం జవాబు చెప్పకుండా పెయిన్ బామ్ తీసి కాలుకు రాసింది. ఆమె కాలు తొడమీద పెట్టుకుని రాస్తుంటే ఏదో లోకాలకు తేలిపోయాడు. రఘు మత్తుగా కళ్ళు మూసుకున్నాడు. సుచరిత కూడా ఏదో తెలియని హాయిని అనుభవించింది. ఏది ఏమైనా ఈ స్వర్గసుఖాన్ని వదిలిపెట్టకూడదనుకుంది. అతని కాలు తీసి దిండుపైన పెట్టింది. నిద్రపోతున్నారా? అన్నాడు. పొద్దుటేమైనా తీసుకున్నారా? బ్రెడ్డు పాలు తీసుకున్నాను. వెంటనే సుచరిత వంటింట్లోకి వెళ్లి నాయర్ సహాయంతో ప్రెషర్ కుక్కర్లో పావుగంటలో వంట పూర్తి చేసింది. చేతులు తుడుచుకుంటూ గదిలోకొచ్చింది. హాల్లోకొస్తారా? భోజనం ఇక్కడికే తేనా? భుజాలు పట్టి కుదిపింది. ఇక్కడికే తీసుకురమ్మను. తనే అన్నీ వడ్డించి తెచ్చింది. లేవండి. అతను చేతులు తడి టవల్తో తుడుచుకున్నాడు. దగ్గరగా టేబుల్ని జరిపి దానిపై ప్లేట్ పెట్టింది. కొసరి కొసరి తినిపించింది. శుచి, రోజూ నా కాలు ఇలాగే ఉంటే బావుండును కదూ? అవును పాపం, రోగులంతా సరాసరి ఇక్కడికే తరలి వస్తారు. వస్తే రాని, నువ్వు భోజనం చెయ్యి అన్నాడు. చేసే వచ్చాను. ఈరోజు కడుపు నిండా తిన్నాను అన్నాడు దిండుకు చేరబడుతూ. అయితే నిద్రపోండి, అరుగుతుంది. నేను వెళ్ళాలి. ఏంటో ఆ తొందర? అమ్మ బట్టలు కొనమంటే వచ్చాను. ఎదురు చూస్తుంటుంది. పర్వాలేదులే, నిన్ను సాయంత్రం వరకు వదలను. నేను వెళ్ళిపోతే కుంటికాలతో గెంతుతూ వస్తారా? ఓ, దేవకన్య అమృతహస్తం పడగానే బెణుకుపోయింది. డాక్టర్లు దేవకన్యలున్నారని నమ్ముతారా? కళ్ళు తిప్పుతూ అడిగింది. స్వయంగా తనే వచ్చి నేనయ్యా బాబు దేవకాంతను అని చెబితే నమ్మకుండా ఎలా ఉండగలను? మాటలు నేర్చారు. పాపం, మాటలు రాందే పాఠాలు ఎలా చెప్తావు మరి? ఇదిగో ఇలా అంటూ అతని ముక్కు పట్టి ఊపి జుట్టంతా రేపింది. 4 గంటల వరకు ఇద్దరూ 4 నిమిషాల్లా కబుర్లతో గడిపారు. కాలు బాగానే ఉంది, కారు తెస్తానన్నాడు రఘు. సుచరిత వారించి రిక్షాలో ఇంటికొచ్చింది. ఆమెకు తెలియకుండానే గుండెలు గుబగుబలాడాయి. గోపమ్మకైతే పర్వాలేదు, సుభద్రమ్మ ఎన్నో ఆరాలు తీస్తుంది అనుకుంటూ ఇంటి ముందుకొచ్చింది. పక్కవాట పిల్లవాడు తాళం చెవులిచ్చి చెప్పాడు. అక్క, అమ్మగారు ఉమా అమ్మమ్మ శంకర మఠం చూడ్డానికి వెళ్లారు. తాళాలు మీకిమ్మన్నారు. ఎప్పుడు వెళ్లారు? 11 గంటలకు అంటూ వాడు ఆటలకు పారిపోయాడు. హమ్మయ్యా అనుకుంది సుచరిత. తాళం తీసి ఆలోచిస్తూ పడుకుంది. రఘు ఇంట్లో టిఫిన్ కాఫీ తీసుకుని వచ్చింది. మాటిమాటికి అనురాగం కురిసే రఘు కళ్లే గుర్తొస్తున్నాయి. తను అతనికంత దగ్గరగా వెళుతుందేంటి? అతన్ని తృప్తిపరచాలని తను అలా ప్రవర్తించింది. అమ్మా, చాలాసేపయిందా తల్లి వచ్చి? గోపమ్మ సుమనెత్తుకుని వచ్చింది. సుభద్రమ్మ ఉమను చేతబట్టుకుని వచ్చింది. హమ్మయ్యా, చలికాలమైనా ఎండ విపరీతంగా ఉంది అంటూ కూలబడింది సుభద్రమ్మ. సుచరిత ఇద్దరికీ కాఫీ పెట్టింది. చీరలేవి సుచమ్మా? తేలేదమ్మా, దీపావళికి మంచి స్టాక్ వస్తుందట, తెచ్చుకుందామని ఊరుకున్నాను అంది. అక్కడితో ఆ ప్రసంగం ఆగిపోయింది. 2వ రోజు సాయంత్రం రఘు వచ్చాడు. ఆందోళనగా ఉన్న సుచరిత మనసు ప్రశాంతంగా మారింది. మూర్తి కూడా వచ్చాడు. హలో రఘు, బావున్నావా? నమస్కారం అండి. వదినగారు ఉత్తరాలు రాస్తున్నారా? రాస్తుంది. వెయిట్ పెరిగిందట. మిమ్మల్నందర్నీ అడిగానని చెప్పింది. చాలా సంతోషం. గోపమ్మ వచ్చి రఘును పలకరించి కూర్చుంది. దీపావళి వస్తుంది కదయ్యా, ఊరెళ్తున్నావా అడిగింది. లేదమ్మా, అమ్మే చిన్నన్నయ్య వాళ్ళ ఊరు వెళుతుందట. మీరిక్కడే ఉంటారా? కాంతారావు దగ్గరకు వెళ్తారా అడిగాడు రఘు. సుచమ్మ సెలవులు అయిపోయొచ్చాయి. వాళ్ళు రాయంది ఎలా వెళ్లేది బాబూ? పోనీ పండగకు సరదాగా గడుపుదాము, వాళ్లనే రమ్మని రాయకపోయారా అన్నాడు రఘు. అతని ఉద్దేశం వేరు. అందరూ ఉన్నప్పుడు సుచరిత పునర్వివాహం గురించి ప్రస్తావించవచ్చు. ఎంతైనా సుచరిత పెద్దల చాటునున్న యువతి కదా అనుకున్నాడు. అవునాయనా,
నాకు పిల్లల్ని చూడాలనే ఉంది, రాయిస్తాను. సుచరిత, మూర్తి, రఘు చాలాసేపు మాట్లాడుకున్నారు. రఘు ఏదో చెప్తుంటే అందరూ గొల్లున నవ్వారు. గోపమ్మ వంటింట్లో నుంచి విన్నది. కాసేపు తన కూతురు నవ్వుతుందంటే అదే చాలు అనుకుంది. సుభద్రమ్మ చిరుబుర్లాడింది. రఘు వెళ్తానని లేచాడు. భోజనం చేసి వెళ్దురుగాని. వద్దు సుచి, మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తిందురుగాని, రండి. సుచరిత, రఘు కూర్చుంటే గోపమ్మ వడ్డించింది. పండుగ 2 రోజులు ఇక్కడికే వచ్చేయి నాయనా అంది గోపమ్మ. నా ఫీజంతా చెల్లించుకుంటారు కాబోలు అన్నాడు రఘు. అదేం నాయనా, పరాయి వాళ్ళమా, ఒక్క ఊరి వాళ్ళం అంది గోపమ్మ. పోనీలే అమ్మా, అలాగే అనుకోండి డాక్టర్ గారు అంది సుచరిత. అంతటితో అయిపోయిందా? రేపు మీ అన్నలు రాని, బిల్ చేసి పంపుతాను. భావయుక్తంగా నవ్వాడు రఘు. రఘు వెళ్ళిపోగానే దూసుకొచ్చింది సుభద్రమ్మ. ఎవరమ్మా అతను? మాకు తెలిసిన డాక్టర్ గారు పిన్ని. రమక్క విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఓహో, భోజనం చేస్తే మీ బంధువులు అనుకున్నాను. మా ఊరే వారిది. అమ్మకు జబ్బు చేస్తే రాత్రి పగలనక వచ్చేవారు. రఘు మంచితనం గురించి చెప్పాలని సుచరిత అన్న మాటలను సుభద్రమ్మ చెడుగా తీసుకుంది. అవునులే అమ్మా, మంచిగా మాట్లాడ్డానికి నువ్వున్నావుగా అని లేచి వెళ్ళిపోయింది. సుచరిత మనసు చివుక్కుమంది. రాత్రి కూర్చుని సుచరిత అన్నలిద్దరికీ ఉత్తరాలు రాసింది. దీపావళికి తప్పక రమ్మని అమ్మ మాటగా రాసింది. దీపావళి రేపనగా చలపతి భార్యాబిడ్డలతో దిగాడు. కాంతారావు రావడం పడదని ఉత్తరం రాశాడు. సుచరిత ఆనందంగా అన్న బిడ్డలను దగ్గరకు తీసుకుంది. గోపమ్మ వంట చేసి అందరికీ వడ్డించింది. అందరూ అలా కూర్చుంటే ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. సుచమ్మ, నువ్వు మీ అన్నయ్య వదిన వెళ్ళి బట్టలు తెచ్చుకోండి, పిల్లలకు కూడా తీసుకురా అంది గోపమ్మ. అలాగే అమ్మా. భోజనానంతరం పిల్లలను గోపమ్మ దగ్గర విడిచి ముగ్గురు షాపింగ్కు బయలుదేరారు, సుల్తాన్ బజార్కు. మాట్లాడుకుంటుండగా రఘు కారు వచ్చింది. ఎక్కడికో బయలుదేరారు? ఏరా, నేను గుర్తున్నానా? కారు దిగి చలపతి చెయ్యి పట్టుకున్నాడు రఘు. మర్చిపోయాన్రా. పెద్దవాడివైనా నీ గుణం పోనిచ్చుకున్నావు కాదు. ఇంతకీ ఎంతదాకా ప్రయాణం? సుచరితకే తెలుసు. పర్సు ఖర్చు 2 తనవే అన్నాడు చలపతి. సుల్తాన్ బజార్ కండి. అయితే ఎక్కండి అన్నాడు రఘు. అందరూ కారులో కూర్చున్నారు. సుచరిత అన్నకి, వదినకు, పిల్లలకు బట్టలు తీసింది. అప్పటికే డబ్బు అయిపోయింది. సుచరిత, ఆ బ్లూ వెంకటగిరి చీర తీసుకో సలహా ఇచ్చాడు రఘు. సుచరిత విననట్టు ఊరుకుంది. రఘు రెట్టించాడు. నాకెందుకు, అయినా ఇప్పుడొద్దు, పదండి అంది. చలపతి చెల్లెలికి కొంటాడు అనుకున్న రఘుకు ఆశాభంగమే అయింది. చలపతే ముందు వచ్చి కారులో కూర్చున్నాడు. రఘు ముఖం గంభీరంగా మారిపోయింది. పళ్ళు, పిల్లలకు రిబ్బన్లు అవి కొని ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయింది. నీకేం తెచ్చుకోలేదా తల్లి? గోపమ్మ బట్టలను చూసి అడిగింది. నాకెందుకమ్మా కొత్త బట్టలు? నీరసంగా నవ్వింది సుచరిత. గోపమ్మ బాధను దిగమింగింది. చలపతికి ఆ మాత్రం జ్ఞానం లేదా? చిన్నదానివి, ఒక్క తోబుట్టువు, ఒక్క చీర కొనియ్యాలని తెలీదా అని బాధపడింది. ఊరుకో అమ్మా, అన్నయ్య ముందనేవా మాట. వాడు వస్తున్నాడు, వింటే బాధపడతాడు. అయినా అమ్మాయికి కట్టే యోగం లేదు కదా, ఎందుకు బాధ అంది సుభద్రమ్మ. సుచరిత మాట మరిపించింది. ఏవన్నయ్యా, కారు విడిచి రాబుద్ది కావడం లేదా? పిల్లలు వదలడం లేదు. రా రఘు, కాఫీ తీసుకువెళ్ళు అన్నాడు చలపతి. రఘు ఎందుకంత ముడుచుకుపోయి ఉన్నాడో సుచరితకు అర్థం కాలేదు. మౌనంగా కాఫీ తాగి వెళ్ళిపోయాడు. దీపావళి రోజు తలంట్లయ్యాక పిండి వంటలతో భోజనాలు ముగిశాయి. మూర్తి, పిల్లలు, సుభద్రమ్మ ఇక్కడే భోజనాలు చేశారు. మొగాళ్లు ముగ్గురు పేకాటలో పడిపోయారు. సుచరిత బుట్టెడు చామంతులు ముందు పోసుకుని పిల్లలకు జడలేసింది. మూర్తి ఉమకు, సుమకు కొత్త గౌన్లు తెచ్చాడు. పిల్లలకు బట్టలు వేసింది. చలపతి భార్యకు ఏమీ పట్టవు, ఎవర్నీ ఏమీ అనదు. చంటి పిల్లను పక్కలో వేసుకుని పడుకుంది. కొత్త దుస్తులు ధరించి అటూ ఇటూ తిరుగుతున్న పిల్లలను చూస్తే సుచరితకు ముచ్చట వేసింది. అన్నయ్య, ఆట చాలుగాని టీకి రండి. సుచరిత పిలుపు విని ముగ్గురు మధ్య హాల్లోకొచ్చారు. కారం బూందీ, మైసూర్పాక్ ప్లేట్లున్నాయి. ఇవన్నీ తినడానికే? భోజనం చేశాక ఏం పని చేశామని? టీ చాలు అన్నాడు మూర్తి ప్లేటు దూరంగా నెడుతూ. అరక్కపోతే పక్కన ఉన్నారుగా డాక్టర్ గారు, ఆయన మందిస్తారు అంది రఘును చూపుతూ సుచరిత. ఆ, వాళ్లకు మందిచ్చే సంగతి దేవుడెరుగు, నేనే పేషెంట్నయ్యేట్టున్నాను అన్నాడు రఘు టీ కప్ అందుకుంటూ. ఒరే రఘు, ఈరోజు సినిమాకి వెళ్దాంరా అన్నాడు చలపతి. అలాగే, మీరు కూడా మూర్తిగారు. క్షమించండి, ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తానని మాటిచ్చాను అన్నాడు మూర్తి. ఇంతలో నాయర్ సైకిల్ తీసుకుని వచ్చాడు.
పెద్ద డాక్టరు రఘును అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట. డాక్టర్ల జీవితం అంటే ఎంతో అందంగా ఊహించుకున్నాను. పండగ పబ్బము లేదా రఘు? నిరుత్సాహంగా గొణిగాడు చలపతి. ఒరేయ్, పండగ కాబట్టే వాళ్ళు పిలుస్తున్నారు, లేకుంటే నేనే వెళ్లేవాడిని. అయినా కర్తవ్య నిర్వహణలో ఉండే ఆనందం నీకేం తెలుసురా? మరి మన ప్రోగ్రాము? మీరు సిద్ధంగా ఉండండి, విషయమేంటో కనుక్కొనొస్తాను అంటూ వెళ్ళిపోయాడు రఘు. మూర్తి వెళ్ళి దుస్తులు వేసుకొచ్చాడు. నేను స్నేహితునింటికి వెళుతున్నాను, చాలా రాత్రి అవుతుంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఏమమ్మా సుచరిత, ఈ ఊళ్ళో దీపాలంకరణ బావుంటుంది కదూ? అడిగింది సుభద్రమ్మ. అవును పెద్దమ్మా. చూడాలి, మీ అమ్మ వస్తే అందరం వెళ్దాం. అందరం వెళ్తే ఇల్లు? అంది గోపమ్మ. మీ అబ్బాయి ఉండడా? వాడు సినిమాకెళ్తానన్నాడు. మీరు అమ్మ, ఉమను, అన్నయ్య కొడుకుని తీసుకుని వెళ్ళండి. అన్నయ్య సినిమాకెళ్తే మేము ఇంట్లో ఉండి దీపాలవి పెడతాం అంది సుచరిత. గోపమ్మ, సుభద్రమ్మ పిల్లల్ని తీసుకుని వెళ్లారు. సాయంత్రం 6 కావస్తున్నా రఘు జాడలేదు. చలపతి విసుక్కున్నాడు. అనుకుంటే ఈరోజు సినిమాకెళ్దామనుకుంటే వీడు ఎగరామం పెట్టాడు. ఎప్పుడు అది నేను కలిసి వెళ్లడం పడనే పడదు. చలపతి చిన్నపిల్లాడిలా నీరు కారిపోయాడు. నువ్వు వదిన వెళ్ళండన్నయ్యా, రఘు వస్తే పంపిస్తాను అంది సుచరిత. పిల్లలనొదిలి భార్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు చలపతి. చలపతి పిల్లలను, సుమను ఆడిస్తూ కూర్చుంది సుచరిత. ఇంటి నిండా ఆరుబయట దీపాలు పెట్టింది. చలపతి కూతురు సుమ కలిసి పక్కింటి పిల్లల సహాయంతో టపాకాయలు కాలుస్తున్నారు. ఇంకో అమ్మాయి నిద్రపోయింది. చంటివాడిని భుజం మీద వేసుకుని వేడుక చూస్తూ నిలబడింది సుచరిత. 7 గంటల ప్రాంతంలో రఘు వచ్చాడు. అలసిపోయాడని అతని ముఖమే చెబుతోంది. సారీ సుచరిత, టైంకి రాలేకపోయాను. వీడేడి? కుర్చీ లాక్కుని కూర్చున్నాడతను. అన్నయ్య వదినని తీసుకుని సినిమాకు వెళ్ళాడు. మీరు వెళ్ళిన పనేంటి? అడిగింది సుచరిత. ఓ పేషెంట్ ఉన్నాడు, తిరగొద్దయ్యా బాబు అంటే వినడు. 4 గంటలకు దమ్ము మొదలైంది. పాప మంచం మీదే బాబును కూడా పడుకోబెట్టి లోపలికెళ్ళింది సుచరిత. 5 నిమిషాల్లో పొగలు కక్కే కాఫీ కప్పుతో వచ్చింది. కాఫీ అందుకుంటూ, మనసులోని కోర్కెను ఎలా కనిపెట్టావు సుచరిత అన్నాడు ఆదరంగా చూస్తూ. మనసులో దూరి? గొప్ప సందేహమే. అలసి వచ్చారు, ఆ మాత్రం తెలియకుంటే ఎలా అంది సుచరిత. మనసులో దూరడం దేనికి? అక్కడా నీవే ఉన్నావుగా, ఇలారా. సుచరిత వచ్చింది. తను తెచ్చిన ప్యాకెట్ ఆమె చేతిలో పెట్టాడు. ప్యాకెట్ అందుకుని విప్పింది. లేత నీలం రంగు వెంకటగిరి చీర. ముందు రోజు తనకు కొనమని చెప్పాడు రఘు. విస్మయంగా చూసింది. నాకెందుకు? మరి నాకా? ప్లీజ్, ఆ చీరలో నువ్వెలా ఉంటావో చూడాలనుంది, కట్టుకురావా అన్నాడు రఘు. పండుగ నాడు నేను కొత్త చీర కట్టుకుంటానా? ఏం కట్టుకుంటే? అసలు నేనంటే నిర్లక్ష్యంలే. నిష్ఠూరమాడితే కట్టుకుందని అనుకున్నాడు రఘు. మీకెలా చెప్పాలో తెలియటం లేదు అంటూ లోపలికెళ్ళిపోయిందామె. 5 నిమిషాలు చూసి రఘు కూడా వెళ్ళాడు. పెరట్లో స్తంభానికి ఆనుకుని నిలబడింది. ఏడుస్తున్నట్టు గుర్తించాడు రఘు. ఏడుస్తున్నావా శుచి? ఛీ, నీ మనసు నొప్పిస్తే క్షమించు. కొట్లో అందంగా కనిపించిందా చీర. అందమైన నీకు ఇంకా అందంగా ఉంటుందని కొన్నాను. అయినా నేను సిల్లీగా ప్రవర్తించానులే. సంప్రదాయాలు, సంఘ నియమాలు నేను పాటించనని నిన్ను పాటించొద్దనడం తప్పే. కళ్ళు కడుక్కో అంటూ పక్కన నిలబడి తల నిమిరాడు. సుచరిత వెక్కి వెక్కి ఏడుస్తూ అతని గుండెలపై వ్రాలిపోయింది. 2 నిమిషాలు ఊరుకుని తన నుండి ఆమెను దూరంగా జరిపి, నీకు కష్టం కలిగించే పని చెయ్యనిక, సరేనా? గబగబా వెళ్ళి నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంది. బెడ్రూంలోకెళ్ళి రఘు తెచ్చిన నీలం చీర కట్టుకుంది. ఇంట్లో ఉన్న తెల్ల చుక్కల జాకెట్ వేసుకుంది. రఘు సంబరంగా చూసి తృప్తిగా నవ్వాడు. అలా చూడకండి రఘు, నా నిగ్రహం సడలిపోతుంది. మీ తృప్తి కోసం ఈ దుస్తులు ధరించాను. రఘు దగ్గరగా వచ్చి ఆపాదమస్తకం ఒకసారి పరికించి చూశాడు. దూరాన ఉన్న వస్తువు అతన్ని ఆకట్టుకుంది. అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. వెళ్ళి పూజగది నుండి కుంకుమ తెచ్చి సుచరిత నుదుట దిద్దాడు. ఇదేంటి రఘు? అదిరిపోయింది సుచరిత. ఈ తిలకం ఒక్కటి లేక నీ అందం మరుగున పడింది, చూసుకోని ముఖం అంటూ అద్దం తెచ్చి ఇచ్చాడు. సుచరిత ఆశ్చర్యపోయింది. తనేనా? కుంకుమొక్కటే ఎంత అందాన్నిస్తుంది! సుచరిత అంతరంగం ఆనందంతో నిండిపోయింది. క్షణకాలమైనా తను ఆ దివ్యానుభూతిని పొందడానికి కారకుడైన రఘును దేవుడే అనుకుంది. చటుక్కున వంగి అతని పాదాలు ముట్టుకుంది. రఘు అపురూపంగా ఆమె భుజాలు పట్టి లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు. సుచరిత ఈ లోకంలోకొచ్చింది. తనెందుకింతగా రఘును ఊరిస్తోంది? మాట వరుసకైనా అమ్మ తన పునర్వివాహం గురించి అనదే? ఎందుకంటుంది? శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందాయే. అమ్మను కాదు. తను రఘుని వివాహం చేసుకుంటే అమ్మను వీళ్లు చూస్తారా?
చలపతి వాలకం చూస్తూనే ఉంది. కాంతారావు భార్య కూడా పరమ గయ్యాళి. రఘు కూడా తన మూలంగా నిందలకు గురికావలసి వస్తుంది. ఆ ప్రేమమూర్తికి అలాంటి ఆపద రావద్దు. తన మనసు రాయి చేసుకునైనా సరే అతని జీవితాన్ని ఓ మార్గంలో పెట్టాలి అనుకుంది సుచరిత. సుచి దువ్వుకున్న జుట్టు సవరిస్తూ మృదువుగా పిలిచాడు. ఏంటాలోచిస్తున్నావు? మిమ్మల్ని ఓ వరం అడగాలి అంది సుచరిత. వరమా? దీపావళి అని సత్యభామవయ్యావేంటి? ఏం కావాలి? చెప్పు సుచి. నేను మాత్రం మీ అన్నలు వస్తే మన వివాహం గురించి అడుగుదామనుకున్నాను. పెద్దన్నయ్య రానేలేదు. మీ చిన్నన్న మాటలు వింటే తన్నబుద్దేస్తోంది అన్నాడు దూరంగా జరిగి రఘు. ఏమన్నాడు? ఏదో ఒకటి, ఇప్పుడెందుకులే. మీ శుచి దగ్గర కూడా దాపరికమా? కవ్వించే చూపు. లేదు, నువ్వు బాధపడతావు. కొన్ని విషయాలు వినకపోవడమే మంచిది అన్నాడు అక్కడే ఉన్న స్టూల్పై కూర్చుంటూ. నేనేం బాధపడను. మీరు మిమ్మల్ని చనువుగా ఉన్నందుకు ఏమనలేదు కదా? అలాంటిది కాదు. నేను నీ భావి జీవితం గురించి ఏం ఆలోచించారో అన్నాను. మళ్ళీ వివాహం చేస్తే బావుంటుందని ప్రస్తావించాను. ఏమన్నాడు? అంది ఆదుర్దాగా. ఏమన్నాడు? ప్రపంచంలో ఎంతోమంది నీలాంటి వాళ్ళున్నారట. పెళ్లి చేస్తే కరణంగారు నీకు చిల్లిగవ్వ ఇవ్వరట. కొన్నాళ్లు పోయాక నిన్నొప్పించి ఆస్తికి దావా వేస్తాడట. మీ పెద్దన్న కూడా అలాగే చేద్దామని ఉత్తరం రాశాడట. నిజమా రఘు? చలపతన్నకు ఎంతాశ? కోపంతో సుచరిత ముఖం ఎరుపెక్కింది. నువ్వావేశపడితే లాభం లేదు. నువ్వే ఆలోచించు అన్నాడు రఘు. ఇంక నేను ఆలోచించేదేం లేదు. మీరు వెంటనే మీకు నచ్చిన కన్యను చూసి వివాహం చేసుకోండి. నన్ను మరిచిపోండి. నాకు ప్రసాదించనున్న వరం ఇదే అంది సుచరిత. సుచి, నీకేం పిచ్చి పట్టలేదు కదా? లేదు, పిచ్చి పడితే నా అంత అదృష్టవంతురాలు ఇంకొకరుండరు. నన్ను అభిమానిస్తే మీకు మిగిలేది అవమానం. రఘు, జీవితమంతా ఆనందమయం కాకపోయినా ఆనందం, తృప్తి అన్నీ ఈ కొద్ది రోజుల్లోనే మీ వల్ల పొందాను. ఆ అనుభూతితోనే మిమ్మల్ని తలుచుకుంటూ జీవితం గడిపేస్తాను. కానీ నా కోరికల్లా ఒక్కటే, మీ జీవితం చిగురించి పుష్పించి ఫలించాలని. సరేలే, నీకెప్పుడో చెప్పాను కదూ, నీ కోరిక కాదనే శక్తి లేదు. అయినా ప్రయత్నిస్తాను. త్వరగా లేచి వెళ్ళిపోయాడు రఘు. సుచరిత కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. అమృత భాండం వస్తే అవతలికి నెట్టిన మూర్ఖురాలు తను. అమృతం తాకే అర్హత లేదని లోకం ముద్ర వేసింది. తనేం చేస్తుంది? అయ్యో, భోజనం చేయకుండా వెళ్ళిపోయారే అని ప్రాణం గిలగిలలాడింది సుచరితకు. పిల్లలు లోపలికి రావడంతో ఆలోచనలు వదిలి వాళ్ల కన్నాలు పెట్టింది. దుస్తులు మార్చుకుని పదిలంగా పెట్టెలో దాచుకుంది. సుచరిత, వీళ్ళింకా రాలేదా అంటూ వచ్చాడు మూర్తి. విస్మయంగా సంబరంగా సుచరితను చూశాడు. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.